గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే మనకి చాలా టెంప్లెట్స్ అయితే దొరుకుతాయి. లైక్ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్స్ చాలా దొరుకుతాయి కదా ఇలాగా. అంటే మనం వెబ్ టెక్నాలజీస్లో చూసుకుంటే ఇప్పుడు ఇది జస్ట్ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్. ఇది అయితే నాకు గిట్ హబ్లో నుంచి ఈజీగా దొరికింది. ఈ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్ దొరికినంత ఈజీగా మనకి బ్యాక్ ఎండ్ దొరకదు. సో మనము ఫ్రంట్ ఎండ్ తీసుకున్నా కూడా బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఏంటి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకోవడానికి ఏం స్కోప్ ఉందో మనం చూసుకోవాలి. ఏ స్కోప్ లేకపోతే మనమే ఒక స్కోప్ క్రియేట్ చేసుకొని మనమే దాన్ని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమేం పేజెస్ ఉన్నాయి? హోమ్ ఉంది, అబౌట్ ఉంది, మెన్యూ ఉంది, గ్యాలరీ ఉంది అండ్ అవర్ టీమ్ కాంటాక్ట్ కూడా ఉంది. ఎక్కడ చేసుకోవచ్చు మనం బ్యాక్ ఎండ్? ఈ కాంటాక్ట్ పేజ్లో చేసుకోవచ్చు. ఐ రైట్? ఈ కాంటాక్ట్ పేజ్లో మనం బ్యాక్ ఎండ్ చేసుకోవాలి అంటే మనకి ముందుగా ఉండాల్సింది రెండు. ఒకటి విజువల్ స్టూడియో కోడ్ అండ్ XAMPP. విజువల్ స్టూడియో కోడ్ లేకపోయినా మనం నోట్ప్యాడ్లో కూడా చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక XAMPP లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. XAMPP ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చూడండి. మీకు XAMPP ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అందులో XAMPP ఎలా ఇన్స్టాల్ చేశానో చెప్పాను. సో నౌ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ దీనికైతే మనం కోడ్ ఓపెన్ చేసుకుందాం. కోడ్ ఓపెన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళాలి. విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళిన తర్వాత మనము ఏం చేయాలి? ఫైల్స్ ఓపెన్ చేయకండి, ఓపెన్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ నాది ఏది ఫోల్డర్ అంటే హోటల్ అనే ఫోల్డర్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ ఎండ్కి వద్దాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్కి మనం ఒక బ్యాక్ ఎండ్ యాడ్ చేయాలి. ఇది నీట్గా Ctrl+A చేసేసేయండి, Ctrl+C చేసేసేయండి. ఇప్పుడు ChatGPT హెల్ప్తో మనం ఎలాగ చాలా ఈజీగా బ్యాక్ ఎండ్ ఎలా తీసుకొని రావాలి అనేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడ చేయొచ్చు అనుకున్నాం? మనము ఈ సెక్షన్లో చేయొచ్చు అనుకున్నాం. రైట్? ఇక్కడే చేయాలనుకున్నాం మనం. కాబట్టి దీన్ని కూడా నేను సపరేట్గా కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఇది కూడా నేను సపరేట్గా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ChatGPTకి అయితే వెళ్ళి దీన్ని అంతా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ChatGPT అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకే, నేను ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ పెద్ద కోడ్ అయితే ఇస్తున్నా. ఈ అంతా ప్రీవియస్ అన్నీ స్టోర్ అయ్యేలాగా మీకు రావాలి అంటే క్లిప్ బోర్డ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. విండోస్ V నొక్కండి. ఒకవేళ మీకు ఇలానే వచ్చేస్తే నో ప్రాబ్లం, లేకపోతే ఒక చిన్న లోగో వచ్చి ఆన్ అనే బటన్, ఆఫ్ అనే బటన్, టాగుల్ బటన్ మీకు కనిపిస్తుంది. అది ఆన్ చేసేసుకున్నారంటే మీకు క్లిప్ బోర్డ్ అనేది ఆన్ అయిపోతుంది. సో మనం ప్రీవియస్గా చేసుకున్న కాపీస్ అంతా కూడా ఇందులో చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పెద్ద కోడ్ని ఇస్తున్నాను, దీని తర్వాత ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. మనం దానికి ఏమి ఇచ్చాము? ఇది నా HTML కోడ్ అండ్ నాకు PHP కోడ్ కావాలి. దేనికి కావాలి? ఏ సెక్షన్కి? మనకి కాంటాక్ట్కి కావాలి కదా, కాబట్టి ఇలా ఇచ్చాం. నాకు ఇది నీట్గా ఇలా ప్రాంప్ట్ ఇచ్చేసింది, చూసారు కదా. ఇది నా టేబుల్ స్ట్రక్చర్ అని చెప్పి ఇచ్చింది. దీన్ని అయితే మనం కాపీ చేసుకుందాం. ఇది కదా మన టేబుల్ స్ట్రక్చర్. కాపీ చేసుకొని XAMPPకి అయితే వెళ్ళండి. XAMPP కంట్రోల్ ప్యానల్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఈ XAMPP విత్ ఇన్ సెకండ్స్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయండి అండ్ ఈ MySQL కూడా స్టార్ట్ చేసుకోండి. అపాచీ అండ్ MySQL రెండు స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి పోర్ట్ నెంబర్స్ అసైన్ అయ్యాయి కదా, ఈ పోర్ట్ నెంబర్స్ అసైన్ అయ్యింది అంటే మన XAMPP సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ అడ్మిన్ ప్యానల్కి వెళ్ళండి. అడ్మిన్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్మిన్ అయితే ఓపెన్ అవుతుంది. నా కేసులో నేను పోర్ట్ నెంబర్స్ అనేటివి చేంజ్ చేశాను అనమాట, కాబట్టి నేను 88 పోర్ట్కి వెళ్తే నాకు వస్తుంది, మీకు వెంటనే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ డేటాబేస్ ఏదన్నా ఇచ్చిందా? డేటాబేస్ అయితే ఏమి ఇవ్వలేదు. సో నేను ర్యాండమ్గా హోటల్ అని చెప్పి డేటాబేస్ తీసేసుకుంటాను. ఓకే, న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ కనిపిస్తుంది కదా, న్యూ క్లిక్ చేసిన తర్వాత హోటల్ డేటాబేస్ ఇచ్చాం, క్రియేట్.
డేటాబేస్ క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏం చేయాలి, ఎస్క్యూఎల్ సెక్షన్లోకి వెళ్ళాలి. సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ V పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఏముంది, క్రియేట్ టేబుల్ కాంటాక్ట్స్ అనే టేబుల్ అది క్రియేట్ చేసేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడానికి గో ఉంది కదా, గో పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే మన ఐడి, నేము, నెంబర్, గెస్ట్, క్రియేటెడ్ అట్ ఇవన్నీ కనిపించేస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలి, మనం పిహెచ్పి కోడ్ రాయాలి. ఓకే, ఇక్కడ డూ యూ వాంట్ పిహెచ్పి కోడ్ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు దిస్ టేబుల్ అనేసి ఉంది. ఎస్ అని నేను క్లిక్ చేస్తా. ఎస్, అండ్ మన డేటాబేస్ నేమ్ కూడా దీనికి తెలియాలి కాబట్టి నేను డేటాబేస్ నేమ్ కూడా ఇస్తా. మై డేటాబేస్ నేమ్ ఇస్ హోటల్ అని ఇచ్చాను. నేను ఎంటర్ హిట్ చేయగానే ఇక్కడ ఇచ్చేస్తుంది చూడండి, contact.php ఇచ్చేసింది. అది మన లైక్ మన HTML కోడ్లో ఈ ఒక్క లైన్ మోడిఫై చేసుకోండి అని ఇచ్చింది. సో రైట్, మనం దీన్ని కాపీ చేసుకుంటున్నాం, contact.php దీని పేరు. సో దీన్ని కూడా కాపీ చేసుకుందాం. నెక్స్ట్ మనం VS కోడ్కి అయితే వెళ్దాం. VS కోడ్కి వెళ్ళిన తర్వాత న్యూ ఫైల్ పైన క్లిక్ చేసి contact.php అని ఇచ్చేసి ఇక్కడ మన కాంటాక్ట్ కోడ్ అయితే పేస్ట్ చేసేద్దాం. హ్యాపీగా పేస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇండెక్స్కి వచ్చేసి ఈ ఫామ్ యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్పి ఇచ్చింది. సో నేను ఫామ్ యాక్షన్ అయితే తీసుకుంటాను. ఏది ఇక్కడ కోడ్ అదే ఇచ్చేసింది కదా, జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేద్దాం. ఓకేనా, ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేసి. అవుట్పుట్ ఎలా చూడాలి, నార్మల్గా అయితే ఏ ఫైల్ అయినా ఫోల్డర్ అయినా దానిపైన క్లిక్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ఇది లోకల్ హోస్ట్ కదా, కాబట్టి మనం అవుట్పుట్ ఎలా తీసుకొని రావాలి, లోకల్ హోస్ట్ అనేసి టైప్ చేసి మన ఫోల్డర్ పేరు ఇవ్వాలి. నా ఫోల్డర్ పేరు ఏంటి, హోటల్ కదా, హోటల్ అని ఇచ్చా, హోటల్ స్లాష్. ఇది ఎగ్జాంపుల్ ఎర్రర్ కాబట్టి ఇలా చూపిస్తుంది. సో హోటల్ స్లాష్ ఇండెక్స్ అని ఇస్తా, index.html. పర్ఫెక్ట్, index.html. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అదంతా ఇస్తాను, నెంబరు, హౌ మెనీ గెస్ట్స్ చెప్పి ఇలా చేస్తా. చూడండి, లోకల్ హోస్ట్ సేస్ బుకింగ్ సక్సెస్ఫుల్ అనేసి చూపించేసింది. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్ అని చూపించింది కానీ మనం హోటల్కి వెళ్ళి చెక్ చేద్దామా సక్సెస్ఫుల్లా కాదా. ఇక్కడ రాలేదు, ఎందుకు రాలేదంటే ఇంకా కంటెంట్ అనేది రీఫ్రెష్ అవ్వలేదు. ఒక్కసారి మనం రీఫ్రెష్ చేద్దాం, Ctrl+R క్లిక్ చేసి. ఎస్, ఇక్కడ చూడండి వచ్చేసింది. సో చూసారు కదా, అండర్ 10 మినిట్స్లో చాలా ఈజీగా డేటాబేస్ అనేది ChatGPT హెల్ప్తో ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫ్రంట్ ఎండ్కి. చాలా సింపుల్, మనకి బేసిక్ ఐడియా ఉంటే చాలు. పిహెచ్పి పైన, XAMPP పైన మనం చాలా ఈజీగా డేటాబేస్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ ఫర్ ది బెస్ట్, సీ ఇన్ ద వీడియో సూన్. Bye bye. If you like this video, please like, share and subscribe to TechGround Learning Hub.